న్యాయాధిపతులు 20వ అధ్యాయం. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజము ఏకమనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలీల గోత్రములన్నింటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తి దూయు 4,00,000 కాలుబలము కూడుకొనిరి. ఇశ్రాయేలీలు మిస్పాకు వచ్చియున్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీలు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా, గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలిచి నా ఉపపత్నిని బలవంతం చేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీలలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల స్వాస్థ్యమైన దేశమంతటికీ ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీలారా, ఇక్కడనే మీరందరూ కూడియున్నారు. ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడునూ తన గుడారమునకు వెళ్ళడు, ఎవడునూ ఇంటికి వెళ్ళడు. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దాన్ని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి ఇశ్రాయేలీయులలో జరిగిన వెర్రితనం విషయమై పగ తీర్చుకొనుటకు వెళ్ళువారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో 100కి 10 మంది మనుషులను, 1000కి 100 మందిని, 10,000కు 1000 మందిని ఏర్పరచుకొందుము రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వాని చంపి ఇశ్రాయేలీయులలో నుండి దోషమును పరిహరింపచేయుదుమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు గాక కత్తి దూయు సమర్థులై పట్టణము నుండి వచ్చినవారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనంలో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతి వాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు. బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీలలో ఖడ్గము దూయు 4,00,000 మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి, ఇశ్రాయేలీలు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు, యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు ఉదయంననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనీయులతో యుద్ధం చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా, బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మందిని నేలకూల్చిరి. అయితే ఇశ్రాయేలీలు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధం జరగవలనని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలీలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధం చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వారితో యుద్ధం చేయపోవుడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధం చేయరాగా, ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియా నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలలో 18,000 మందిని నేలకూల్చి సంహరించిరి. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు ఆ దినములలో దాని ఎదుట నిల్చువాడు. ఇశ్రాయేలీలు మరలా, మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని
యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా, వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలీలు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధం చేయుటకు సిద్ధపడగా, బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలీలలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలంలోనున్న గిబియాకును పోవుచున్నవి. బెన్యామీనీయులు మునుపటి వలె వారు మన ఎదుట నిలువలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిరి. గాని ఇశ్రాయేలీయులు మనం పారిపోయి వారిని పట్టణంలో నుండి రాజమార్గంలోనికి రాజేయుదుం రండని చెప్పుకొని ఉండిరి. ఇశ్రాయేలీయులందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోట నుండి గిబియా బట్ట బయటి మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయం తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతం చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మనుషులను చంపిరి. వీరందరూ కత్తిదూయువారు. బెన్యామీనీయులు జరుగుదాన్ని చూచి తమకు అపజయం కలిగినదని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి. మాటునున్న వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణంలోని వారినందరినీ హతము చేసిరి. ఇశ్రాయేలీయులకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణంలో నుండి పొగ గొప్ప మేఘం వలె రేచునట్లు చేయుటయే. ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుకకు తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదటి యుద్ధంలో అపజయం పొందినట్లు మన చేత ఓడిపోతురు కదా అనుకొని చంపనారంభించి ఇశ్రాయేలీయులలో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. అయితే పట్టణం నుండి ఆకాశం తట్టు స్తంభరూపంగా పొగ పైకి లేవని ఆరంభింపగా బెన్యామీనీయులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకు ఎక్కుచుండెను. ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయం కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొంది ఎడారి మార్గం తట్టు వెళుదమని ఇశ్రాయేలీయుల ఎదుట వెనుకకు తిరిగిరి. గాని యుద్ధమున తరుమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీనీయులలో 18,000 మంది మనుషులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరియున్న 5,000 మంది మనుష్యులను చేలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులేమి పశువులేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నింటినీ అగ్నిచేత కాల్చివేసిరి.